సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూడండి, ఫైనల్లీ చూసుకున్నట్లయితే ఆర్ఆర్బీ సికింద్రాబాద్ సంబంధించిన లిస్ట్ కూడా ఇప్పుడైతే రిలీజ్ అవ్వడం జరిగింది. ఏఎల్పీ అసిస్టెంట్ లోకో పైలట్ది. చూడండి, ఇక్కడ కట్ ఆఫ్ ఎంత ఉందో ఒకసారి అయితే మనం చెక్ చేసుకుందాం. చూడండి, ఫైనల్లీ చూసుకున్నట్లయితే ఆర్ఆర్బీ సికింద్రాబాద్ లాస్ట్ అయితే డిచ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా, అది ఆల్రెడీ మనం ముందు వీడియోలో కూడా మీకు చెప్పడం జరిగింది కదా, ఎగ్జామ్ డేట్స్ ఎప్పటి నుంచి ఉంది అని చెప్పి అయితే 19 నుంచి అలాగైతే స్టార్ట్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మీకు 10 days ముందు అయితే మీకు సిటీ ఇంటర్మీడియట్స్కి అన్నీ రావడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, అయితే నెక్స్ట్ రేపు నుంచి అయితే స్కోర్ కోడ్స్ అనేది మీకు అనేది అంటే మీ స్కోర్ అంత మెయిన్ మీ స్కోర్ కోడ్ ఉంటుంది కదా, నెగిటివ్ మార్క్స్ అని అన్నీ ఉన్నాయి. దీనికి సంబంధించిన రేపు అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా, అయితే ఒకసారి చూద్దాం. చూడండి, అన్నీ అయితే రోల్ నెంబర్స్ అయితే ఈ విధంగా ఉండడం జరిగింది. చూడండి, టోటల్ చూసుకుంటే సెకండ్ స్టేజ్ అపేరింగ్ ఆఫ్ ది క్యాండిడేట్స్ చూసారు కదా. చూడండి, ఇందులో మీ రోల్ నెంబర్ ఉంటే చెక్ చేసుకోండి అలాగా. ఓకేనా, మీరు వెబ్సైట్లో అయితే ఆర్ఆర్బీ సికింద్రాబాద్ వెబ్సైట్లోకి మీరు అక్కడి నుంచి అయితే మీకు లిస్ట్ అనేది అవైలబుల్గా ఉంటుంది కదా. కొంచెం సర్వర్ బిజీ అయితే వస్తుంది, ఎందుకంటే అందరూ ఒకేసారి చూస్తారు కదా. అవసరాన్ని మీకు చూపిస్తాను ఒకసారి. సో మన కిందకి అలా చాలామంది సికింద్రాబాద్ కూడా చాలా మంచి కట్ ఆఫ్ మీరు చూస్తే ఒకసారి చూడండి ఆశ్చర్యపోతారు అనమాట. ఇక్కడ కూడా కట్ ఆఫ్ మన ముంబై దగ్గర ఎలా ఉందో, ముంబై కొంచెం పర్లేదు ఇది చూసుకున్నట్లయితే. ఇక్కడైతే ఒకసారి కింద స్క్రోల్ చేస్తాను. చాలామంది క్యాండిడేట్స్ని అయితే ఇక్కడ కూడా తీసుకోవడం జరిగిందని సికింద్రాబాద్ ఏఎల్పీ సిబిటీ 2K చాలామంది క్యాండిడేట్ ఇక్కడ కూడా చాలామంది వేలలో అయితే ఇక్కడ కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది. క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే చూడండి, అది చూడండి ఇక్కడ ఒకసారి కట్ ఆఫ్ ఒకసారి చూసుకుందాం. ఇక్కడ సికింద్రాబాద్ కట్ ఆఫ్ ఒకసారి చూడండి, సికింద్రాబాద్ కట్ ఆఫ్ అనమాట ఇది. ఓకే, కేటగిరీ చూసుకున్నట్లయితే కట్ ఆఫ్ చూడండి, ఇక్కడ యూఆర్ చూసుకున్నట్లయితే 56 అయితే ఉండడం జరిగింది. 56.20216 అయితే ఉంది. ఎస్సీ చూడండి, ఎస్సీ కొంచెం తక్కువ అయితే ఉంది. ఎస్టీ కూడా ఇంకా తక్కువ ఉందన్నమాట, 38 ఎస్సీ ఉంది. ఎస్టీ చూసుకున్నట్లయితే 32 అయితే ఉంది. సికింద్రాబాద్ పర్లేదు. ఓబీసీ చూసుకోండి, ఓబీసీ అయితే 43.81067 అయితే ఉండడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ చూడండి 40 పాయింట్ అయితే ఉండడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మన ఇంకా తక్కువ ఉండడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మన ఇంకా 30 దగ్గర అయితే ఉండడం అనేది జరిగిందనమాట. ఇది చూడండి, సికింద్రాబాద్ మన తెలుగు వాళ్ళు కాబట్టి ఓకేనా, అందరికీ కంగ్రాచులేషన్స్. ఎవరెవరైతే మట్టుగా అందరూ కూడా ఎస్సీ అవని, ఎస్టీ అవని, ఓబీసీ అవని ఎవరైతే మినిమం ఈ కట్ ఆఫ్ దగ్గర ఉన్న సెలెక్ట్ అయ్యి ఉంటారు. ఓకేనా, ఎవరైనా సెలెక్ట్ అయినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సికింద్రాబాద్ టోటల్ చూడండి, టోటల్ కనిపిస్తుంది కదా 35,569 మెంబర్స్ని అయితే ఇక్కడ అనేది సెలెక్ట్ చేయడం అయితే జరిగిందనమాట. ఓకే, చూసారు కదా 35,000 మెంబర్స్ దగ్గర అయితే ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది. మీ అందరికి కంగ్రాచులేషన్స్, అందరికి ఆల్ ది బెస్ట్. కూడా సిబిటీ 2 ఎగ్జామ్ అయితే ఉంటుంది కదా, అందరికి ఆల్ ది బెస్ట్. ఓకేనా, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.